వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో తెల్లవారుజామున జరిగిన ఒక సర్ప్రైజ్ విజిట్. ఇదేదో సాధారణ అధికారుల సమీక్ష కాదు, ఫైళ్లలో చూసే రివ్యూ కానే కాదు. నేరుగా నదిలో పడవలో ప్రయాణిస్తూ కళ్ళారా కాలుష్యాన్ని చూసి తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించిన ఒక నిజమైన సమీక్ష. ఉదయం 6 గంటలు పొద్దున్న, అప్పుడే చాలామంది రోజుని మొదలు పెడుతున్నటువంటి సమయం. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం అప్పటికే గోదావరి నది మీద ప్రయాణం మొదలుపెట్టేశారు. పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు స్వయంగా ఆయన వెళ్ళి గోదావరి నది పరిస్థితిని పరిశీలించి చూశారు. ఈ నివేదికలు ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా ఏంటంటే ఒక సమీక్షా సమావేశాన్ని పెట్టి ఒక హాల్లో కూర్చొని అధికారులు అటు ఇటు కూర్చొని మైకుల్లో మాట్లాడుతూ పేపర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ సార్ ఇది ఇలా జరిగింది అలా జరిగింది ఇదిగో ప్రజెంటేషన్ అని చెప్పి చేస్తూ ఉంటారు. సమీక్షలు అంటే అధికారుల నివేదికలు అక్కడ మాత్రం చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆన్ ది స్పాట్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి పడవ ప్రయాణంలో మొత్తం అన్నీ చూస్తూ అధికారులకు అక్కడికక్కడే ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఆయన ఎక్కువగా ఆకర్షించినటువంటి విషయం నగర మురుగునీరుని నేరుగా గోదావరిలో కలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చింతాలమ్మ ఘాట్ ప్రాంతాల్లో నల్లా ఛానల్ ద్వారా వస్తున్నటువంటి మురుగునీటిని చూసి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. మనం ప్రతిరోజు చూసే నది మనకి తాగడానికి నీరుస్తుంది, వ్యవసాయానికి బలమిస్తుంది, లక్షలాది కుటుంబాలకి జీవనాధారం. అలాంటి నదిని మనమే కాలుష్యానికి గురి చేస్తే రేపటి తరాలకి ఏం మిగులుతుంది? ఇదే ప్రశ్న ఆయన లేవనెత్తారు. ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా ఏ ఛానల్లోనూ కలవడానికి వీల్లేదు, నాకు టోటల్ డెమోగ్రాఫిక్స్ అన్నీ కూడా తీసుకురండి, రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు తీసుకురండి అని చెప్పి అధికారికి ఆదేశాలు ఇచ్చేశారు. మనకి జీవితాన్ని ఇచ్చేటువంటి నదుల్ని మనం చంపుకోవద్దు. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులకి జీవనదులు అని పేరుంది. కానీ ఇప్పుడు వాటికి అర్థం కోల్పోతుంది. ఏమో నేను చదువుకున్నప్పుడైతే పుస్తకాల్లో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవనదులు ఏవి? కృష్ణ, గోదావరి, ఇదే చదువుకున్నది. 365 days వాటిల్లో నీళ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు నెర్రెలు వారుతున్న ఇసుకతోటే. అందుకని చెప్పే మనకి జీవితాన్ని ఇచ్చే నదుల్ని మనం చంపుకోవద్దు ఆయన చేసినటువంటి వ్యాఖ్య ప్రస్తుతం సెన్సేషన్ అవుతుంది. ఇదేది రాజకీయ ప్రకటన కాదు, పర్యావరణం పట్ల ఒక హెచ్చరిక. గోదావరి మాత్రమే కాదు, కృష్ణానది వంటి నదులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం 2027లో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలు. ఈ పుష్కరాలని కాలుష్యరహిత గోదావరి అనేటువంటి థీమ్తో నిర్వహించాలని ప్రభుత్వం స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంది. పుష్కరాలంటే మనం చూసాం, ఘాట్ల అలంకరణ, రహదారులు, భారీ ఖర్చులు, ఏర్పాట్లు ఇవన్నీ. కానీ ఈసారి ఈ అలంకరణలు ఉన్నా లేకపోయినా నదిని శుభ్రపరిచి నేను గోదావరిలో పుష్కరాలకి స్నానం చేయడానికి వస్తున్నాను అంటే నేను ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టి అశేషవాహినిగా ప్రవహిస్తూ వచ్చి నన్ను ఇక్కడ పునీతం చేస్తున్నటువంటి ఈ గోదావరి మాతకి నమస్కరించుకొని స్నానం చేస్తున్నాను అనేటువంటి ఒక భావన ఉండాలి తప్ప రాజమండ్రి నుంచి వచ్చేటువంటి మురుగునీరు గోదావరిలో కలుస్తూ ఉంటే నేను దాంట్లో స్నానం చేశాననేటువంటి ఒక పాప భీతి ఉండకూడదు అని అధికారులకి స్పష్టం చేశారు. సో టార్గెట్ ఆపరేషన్ గోదావరి, క్లీన్ గోదావరి. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే పుష్కరాల పేరుతోటి ఖర్చు చేసే ప్రతి రూపాయి కాగితాల మీద మిగలకూడదు, నది నిజంగా శుభ్రపడాలి అనేది ఆయన స్పష్టం చేశారు. అంటే బడ్జెట్లు వేయడం, టెండర్లు ఇవ్వడం ఇవన్నీ ఫైళ్లలో కనిపించేటువంటి పనులు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు. కానీ ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గ్రౌండ్లో రిఫ్లెక్ట్ అయ్యి తీరాల్సిందే. ఇది ఆయన పెట్టుకున్న టార్గెట్. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి, గోదావరి కాలుష్య పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిరోజు సుమారు 55 MLD మురుగునీరు నదిలోకి వస్తుందని అధికారులు వివరించారు. ఇదేమి చిన్న సంఖ్య కానే కాదు. ఇంత మురుగునీరు శుద్ధి చేయకుండా నదిలో కలిపితే ఆ నీటి నాణ్యత దెబ్బతింటుంది, చేపల జీవవైవిధ్యం ప్రభావితం అవుతుంది, తాగునీటి సమస్యలు వస్తాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ కంటామినేట్ అవుతుంది. గోదావరికి ఒక అదృష్టం, ఒక శాపం కూడా ఏంటో తెలుసా అండి? ఇది చాలా బాధాకరంగా అంటున్నటువంటి మాట. ఇది ఒక గోదావరి వాసిగా చాలామంది అంటూ ఉంటారు, మీకేంట్రా గోదావరి వాళ్ళు చెయ్యి పెడితే నీళ్ళు వస్తాయని.
నిజమే, మాకున్నటువంటి అదృష్టం. మేము మిగతా ప్రాంతాల్లో లాగా 200 అడుగులు 300 అడుగులు ఇంకా పై స్థాయికి మేము బోర్లు వేయక్కర్లేదు. మేము అస్సలు బోర్లు వేయక్కర్లేదు. తిప్పి కొడితే 30 అడుగులు తవ్వితే చాలు, అలా పొంగుతుంది ధార. గోదారమ్మ మాకు ఇచ్చినటువంటి వరం అది. కానీ మేమేం చేస్తున్నామో తెలుసా? ఆ గోదారమ్మకి కడుపు కోత మిగులుస్తున్నాం. ఇసుకను తవ్వేసి మురుగునీటిని కలిపేసి మా ఇష్టం. అంటే ఒకప్పుడు లేదు ఇది, ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. పేరుకు మాత్రమే గోదావరోళ్ళ ఆప్యాయతలు, గోదావరోళ్ళ ఆతిథ్యం, ఈ గోదావరోళ్ళు తిండి పెట్టి చంపేస్తారా బాబు అనేటువంటి మాటలు కూడా చాలామంది అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ తిండి పెట్టి చంపేయడము ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలైనటువంటిది ఉన్న గోదావరిని సరిగ్గా పట్టించుకోకపోవడం, అది మా దౌర్భాగ్యం. భావితరాలకి ఆ జీవనదిని భావితరాలకి అలాగే ఇవ్వాలి. మా తాతలు మా తండ్రులు మాకేమి ఇచ్చారు, మేము కూడా మా ముందు తరాలకు అలాగే ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కరువైపోవడం, నిర్లక్ష్యం పెరిగిపోవడం. దీనివల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా మొత్తం ఆ డైవర్సిటీ అనేది చేంజ్ అయిపోతుంది. తాగునీటి సమస్యలు వస్తాయి, ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి కూడా. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత హృదయంగా ఆయన పొద్దున్నంత 6 గంటలకు, ఎందుకంటే చాలామంది పనికిమాలిన వాళ్ళు కొంతమంది మాట్లాడారు, ఇంట్లో కూర్చున్నాడు, ఆపరేషన్ చేయించుకొని ఏసీ రూమ్లో కూర్చున్నాడు, ఇది అదని మాట్లాడారు. సైనస్ ఆపరేషన్ అంటే ఏముంది, పెద్దంత ఏముండదు, ఎవరన్నా శీతాకాలంలో చేయించుకుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, రోడ్డు మీద తిరగడానికి మళ్ళీ ఇబ్బంది కదా, ఎండలు ఇలా ఉన్నాయి కాబట్టి ఏసీ రూమ్లో పడుకుంటాడులే, అందుకే చేయించుకున్నట్టున్నాడు అంటే ఎద్దేవా చేశారు. బుర్ర తక్కువ వాళ్ళు. ఆర్డర్ ఇచ్చారట, నువ్వు తిరగద్దురా నాయన అని చెప్పి ఆర్డర్ ఇచ్చారట. ఇంకో పెద్ద మనిషి చెప్తాడు, మోడీ గారు మొన్న వచ్చింది ఏంటంటే, ఎవరు బాబు ఇలా కాదు, నువ్వు లేచి తిరుగు, ఇక్కడికి వచ్చి మన రాజకీయం మనం చేయాలి అని చెప్పి మాట్లాడతారని చెప్పి ఇంకో పెద్ద మనిషి మాట్లాడతాడు. కానీ ఆయన పనిలోనే ఉన్నారు. దానికి ఇది కూడా ఒక తార్కాణం. పొద్దున్న 6 గంటలకి టెన్షన్గా పడవలో గోదావరిలో ప్రయాణిస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది క్లియర్ కట్గా తెలుసుకోవడం. అందుకే ఆయన అక్కడ అంత డైరెక్ట్గా క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. శుద్ధి చేయనటువంటి ఒక్క చుక్క మురుగునీరు కూడా గోదావరిలో కలవడానికి వీలు లేదు. శాస్త్రీయ పద్ధతిలో 100కి 100% శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నీటిని విడుదల చేయాలి. దీనికోసం ఆధునిక ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించండి, దానికి బడ్జెట్ ఎంత అవుతుందో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే యుద్ధ ప్రాతిపదికన. ఇది ఆయన కమిట్మెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జలశక్తి శాఖ కింద కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులున్నాయి. వాటిని సరైనటువంటి రీతిలో వినియోగించాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేసేటువంటి టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఏదో ఇప్పుడు పుష్కరాలు 27లో వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దీన్ని ఏదో అట్టహాసంగా చేసేయాలి, 10 రోజులు చెప్పేసుకుంటారు మన గురించి, ఆ తర్వాత మళ్ళీ మన మామూలే. ఇది కాదు. భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థని పటిష్టపరచాలి ఇక్కడ అనేటువంటి ఒక ఆలోచన కనిపిస్తుంది. అలాగే పరిశ్రమల కాలుష్యం మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి వెలువడుతున్నటువంటి రసాయన వ్యర్థాలు, ఆ జలాలు, వాటి మీద అధికారులు ప్రశ్నించారు. దీని మీద మీకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి? నాకు లాస్ట్ 10 yearsగా ఉన్నటువంటి రికార్డ్స్, ఎంత ఇక్కడి నుంచి వస్తోంది, ఎలా కలుస్తోంది, అలాగే సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో గోదావరికి కలిసేవి, వాటి పరిస్థితి ఏంటి, లాక్లు ఎలా ఉన్నాయి, గేట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి కంప్లీట్ ఈ కంటామినేషన్ జరుగుతోంది, నాకు మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ 2 రోజుల్లోగా సబ్మిట్ చేయండి అని చెప్పి. అలాగే పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది కాబట్టి కంపెనీలు వాళ్ళ వ్యర్థాలని కూడా శాస్త్రీయంగా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే బయటికి వదలాలి. లేదు అది అతిక్రమించారంటే కంపెనీలకి ఖచ్చితంగా సీల్ వేయడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే కొత్త శుద్ధి ప్లాంట్లు కూడా మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందే. ప్రజల ఆరోగ్యం మించి ఇంకొకటి ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇవన్నీ బోట్లో ప్రయాణిస్తూనే ఎక్కడికక్కడ స్టాప్స్ చూసుకుంటూ వెళ్ళి అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఉన్నత స్థాయి సమీక్ష, ఇవన్నీ చెప్పినటువంటివి నోట్ చేసుకున్నవి అన్నిటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి డెడ్లైన్ ఇచ్చేశారు. సో వచ్చే 6 నెలల కల్లా ఈ మార్పు మొత్తం కనిపించాలనేది డెడ్లైన్ ఇచ్చేశారు. 48 అవర్స్లో కంప్లీట్ డెమోగ్రాఫిక్స్ మొత్తం అన్నీ కూడా ఆయన టేబుల్ మీద ఉండాలి. 6 నెలల్లో దీనికి సంబంధించిన పనులు చాలా స్పష్టంగా మార్పులతో సైతం కనిపించాలి. ఇది ఆయన కమిట్మెంట్. సో ఇది పర్సనల్గా ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు.
ఇది కేవలం ఈరోజు ఏదో ఒక సర్ప్రైజ్ విజిట్కి వెళ్ళి చూసి వచ్చేసారు అన్నట్టు పాయింట్ కాదు, చాలా కమిట్మెంట్గా ఉన్నటువంటిది. అయితే ఇక్కడే ఈ చర్యలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఎంతవరకు అమలు అవుతాయి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకొని దాన్ని మానిటర్ చేస్తున్నా, గోదావరి నిజంగానే కాలుష్యరహితంగా మారుతుందా, లేదంటే ఒక ప్రకటనగానే అధికారులు దీన్ని మిగిల్చేస్తారా? ఎందుకంటే గతంలోని ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కొల్లేరు గురించి కూడా మొన్న మధ్య వరకు చూస్తూనే ఉన్నాం మనం. బొలిశెట్టి సత్యనారాయణ గారు కావచ్చు, చలసాని శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా చాలామంది సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద స్పందించే పెద్దలు, అయ్యా కొల్లేరు ఇలా అయిపోతుంది, దయచేసి దానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి, లేదంటే జీవ వైవిధ్యం అనేది పూర్తిగా ఇదైపోతుంది అని చెప్పారు. అలాగే గోదావరి మీద కూడా గతంలో నదీ పరిరక్షణ అనే దాని మీద ప్రణాళికలు రచించారు, కానీ ఆ అమలులో లోపాల వల్ల ఆశించినటువంటి ఫలితాలు ఎక్కడా రాలేదు. అయినా ఒక ఉప ముఖ్యమంత్రి తెల్లవారుజామునే నేరుగా పడవలో వెళ్ళి పరిస్థితిని పరిశీలించడం, అధికారులకు గడువులు విధించడం, నదీ పరిరక్షణ ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం మాత్రం ప్రజల్లో ఒక కొత్త చర్చకు కారణమైంది. గోదావరి కేవలం ఒక నది మాత్రమే కాదు, కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడినటువంటి జీవన రేఖ. దాన్ని కాపాడడం ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజల బాధ్యత కూడా. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ గోదావరికి మా మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటించాలి, గోదావరిని పరిరక్షించుకోవాలి. ఇందులో ఎటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని చేరనివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడే స్వచ్ఛమైనటువంటి ఆ గోదావరి నీళ్లు, ఆ గోదారమ్మ ఆ ప్రేమ, ఆప్యాయతాన్ని భవిష్యత్ తరాలకు కూడా మనం ఇవ్వగలుగుతాం. అసలు ఆర్థర్ కాటన్ దొర గారిని ఎందుకని దేవుడిగా భావిస్తున్నాం తెలుసా గోదావరి వాళ్ళం? ప్రతి కూడలిలో కూడా మాకు హనుమంతుడి విగ్రహంతో పాటు కాటన్ గారి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ. అపర భగీరథుడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఈరోజు గోదావరిని అమృత కలశం అండి, అంతకు మించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సో ఆయన ఇచ్చినటువంటి దాన్ని యథాతథంగా అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు, ఆయన వెనకాల మనం తోడవలేమా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.